హాయ్ ఎవ్రీవన్. అనుకోని పెళ్ళి పార్ట్ 54. గమనిక: ఈ పాత్రలు నటులకు సంబంధించినవి కావు. ఇది కేవలం కల్పిత ప్రయోజనం కోసం మాత్రమే. ఏదైనా తప్పులు ఉంటే క్షమించండి. ట్రూత్ ఆర్ డేర్ అని కియా అడుగుతుంది. ట్రూత్ అని రియా చెప్పగానే కియా నవ్వుతూ ఏదో అడగబోతోంది. కానీ అడగకముందే తరగతి గది వెలుపల పెద్ద గందరగోళం వినిపిస్తుంది. అక్కడ ఏం జరుగుతోంది అని మాన్వి కిటికీ నుండి బయటకు చూస్తూ అడుగుతోంది. చూద్దాం అని కియా ఇద్దరి చేతులు పట్టుకుని లాక్కుని వెళ్తుంది. అవి రైలింగ్ దగ్గరకు వెళ్ళి క్యాంపస్ వైపు చూస్తారు. చూసిన వెంటనే మాన్వి కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవవుతాయి. ఏమిటి, రేయాన్స్ ఇక్కడేం చేస్తున్నాడు? నేను కలకంటున్నానా అని మాన్వి అనుకుంటుంది. రేయాన్స్ కారు నుండి దిగుతున్నాడు. రేయాన్స్ వెనుక 50కి పైగా నల్ల కార్లు వరుసగా ఉన్నాయి. నువ్వు అన్నయ్యకి మెసేజ్ చేసావు కదా, అందుకే అతను ఇక్కడ ఉన్నాడు అని రియా మెల్లగా అంటుంది. ఓ మై గాడ్, రేయాన్స్ యదువంశీ అని జనసముద్రములో అమ్మాయిలు అరుస్తూ ఉన్నారు. అతన్ని చూడు, ఆ నల్లటి దుస్తుల్లో ఎంత హాట్గా ఉన్నాడు అని మరొకరు అంటారు. ఇంకో అమ్మాయి, నేను రేయాన్స్తో ఒక రాత్రి స్టాండ్ కలిగి ఉంటే బాగున్ను అని అరుస్తుంది. మాన్వి మాత్రం రేయాన్స్ని మాత్రమే చూస్తోంది. అతని చుట్టూ చూస్తూ మాన్వి కోసం వెతుకుతూ ఉంటాడు. మాన్వికు అస్సలు అసూయ అనిపించలేదు. మాన్వి కేవలం చూస్తోంది రేయాన్స్ని, అంతే. మాటలకు మాన్వి మనసు అసూయతో పూర్తిగా నిండిపోయింది. రియా మాన్విను శాంతింపపరచడానికి ప్రయత్నిస్తూ ఆట పట్టించింది. కూల్ డౌన్ వదినా, కూల్గా ఉండు అని రియా అన్నప్పుడు మాన్వి ఇంకా కోపంగా మారుతుంది. మాన్వి వాళ్ళ ప్రిన్సిపల్ రేయాన్స్ వైపు నడుస్తున్నట్లు చూస్తుంది. వాళ్ళు కరచాలనం చేసుకున్న వెంటనే రేయాన్స్ కాలేజీ భవనంలోకి నడవడం మొదలుపెట్టాడు. అందరూ రేయాన్స్ వైపు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా దాదాపుగా చొంగ కారుస్తున్న అమ్మాయిలు ఎక్కువ చూస్తారు. అతను ఏదో సూపర్ స్టార్ లాగా రేయాన్స్ వైపు కళ్ళు అద్దుకున్నట్లుగా ఉండి చూస్తూ ఉంటారు అందరూ. మాన్వి భుజం మీద ఎవరో తట్టినప్పుడు మాన్వి ఇంకా నిశ్శబ్దంగా కోపంగానే ఉంది. మాన్వి వెనక్కి తిరిగి రేయాన్స్ కుడి భుజం అయిన రాహుల్ని చూస్తుంది. అతను నిశ్శబ్దంగా అనుసరించమని మాన్వికి సంకేతం చేస్తాడు. మరియు మాన్వి తల ఊపుతుంది. నిశ్శబ్దంగా వెళ్ళిపోతుంది. రియా లేదా కియా ఇద్దరూ చూడరు. మాన్వి వెళ్ళిపోయిన విషయాన్ని కూడా గమనించలేదు. రాహుల్ మాన్విను ప్రధాన కార్యాలయానికి తీసుకెళ్తాడు. కాలేజీ అయినా ఇది రేయాన్స్ ఆఫీస్. ఇక్కడ ఉన్నదంతా రేయాన్స్దే. మేడం, దయచేసి ఇక్కడే ఉండండి. సార్ త్వరలోనే ఇక్కడికి వస్తారు అని రాహుల్ తలుపు తెరిచి అంటాడు. మాన్వి లోపల అడుగుపెట్టి సోఫాలో కూర్చుంటుంది. చేతులు కట్టుకుని కోపంగా ఉంటుంది మాన్వి. నేను నిన్ను చంపబోతున్నాను ఈరోజు రేయాన్స్ అని మాన్వి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది. కొంత సమయానికి తలుపు తెరుచుకుంటుంది. రేయాన్స్ లోపలికి వచ్చి తలుపు గడియ వేసుకుంటాడు. అతను చాలా విశాలంగా నవ్వుతూ ఉంటాడు. రేయాన్స్ పెదవుల మూల తూర్పు వైపు ఒకటి, మరొకటి పశ్చిమ వైపు ఉన్నట్లు నవ్వుతాడు. మాన్వి రేయాన్స్ వైపు చూస్తోంది, కానీ అతను పట్టించుకోనట్లు ఉంటాడు. రేయాన్స్ మాన్వి దగ్గరగా వచ్చి మాన్వి పక్కన కూర్చుంటాడు. నేను కూడా నిన్ను మిస్ అయ్యాను జాన్ అని రేయాన్స్ మెల్లగా అంటాడు, మాన్విని కౌగిలించుకోవడానికి వంగుతూ. కానీ మాన్వి రేయాన్స్ని వెనక్కి నెట్టి చేతులను రేయాన్స్ ఛాతీ మీద ఉంచి అడ్డుకుంటుంది. రేయాన్స్ చిరునవ్వు తడబడుతుంది. రేయాన్స్ కళ్ళు గందరగోళంగా మారాయి. రేయాన్స్ మాన్వి ముఖాన్ని అధ్యయనం చేశాడు. మరియు అక్కడే రేయాన్స్కి స్మరణ వచ్చింది, మాన్వి కోపంగా ఉన్నదని. జాన్
నీ మెసేజ్కి రిప్లై ఇవ్వనందున నన్ను క్షమించు. ఇక్కడికి వచ్చి నిన్ను ఆశ్చర్యపరచాలనుకున్నాను అని రేయాన్స్ స్వచ్ఛమైన చిరునవ్వుతో అంటాడు. ఆ చిరునవ్వు చూసి కరగపోవడం అసాధ్యం. కానీ మాన్వి నియంత్రించుకుంటుంది. రేయాన్స్ కాలర్ పట్టుకుని మాన్వి రేయాన్స్ ముఖానికి దగ్గరగా వస్తుంది. మాన్వి గొంతు దృఢంగా ఉంటుంది. ఇలా అడుగుతుంది, నువ్వు ఎవరికి చెందినవాడివి అని అడుగుతుంది మాన్వి. రేయాన్స్ సిగ్గుతో నవ్వుతూ మృదువుగా చూస్తూ ఉంటాడు. నేను నీవాడిని జాన్ అని చెప్పి తన చేతులు మాన్వి నడుంపై ఉంచుతాడు. రేయాన్స్ స్పర్శ మాన్విను పూర్తిగా వణికిస్తుంది. నువ్వు నాది మాత్రమే. నువ్వు మాన్వి యదువంశికి చెందినవాడివి, అది గుర్తుంచుకో అని మాన్వి ప్రకటిస్తుంది. మాన్వికు ఏమి జరుగుతుందో తెలియదు. కానీ అతన్ని ఎవరితోనైనా పంచుకోవాలనే ఆలోచన మాన్వి రక్తం మరిగేలా చేస్తుంది. రేయాన్స్ మాన్విను మెల్లగా ఎత్తుకొని తన ఒడిలో కూర్చోపెట్టుకుంటాడు. రేయాన్స్ చిరునవ్వు మాన్వి పెదవులపై పడుతుంది. ఇప్పుడు మాన్వి చిరునవ్వు ఇచ్చింది. నువ్వు క్రూరంగా ప్రవర్తిస్తున్నావు బేబీ అని రేయాన్స్ ఆట పట్టిస్తూ మాన్వి ముఖం మీద నుంచి వెంట్రుకలను తొలగిస్తాడు. మాన్వి రేయాన్స్ని చూస్తూ నువ్వు ఇక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది అని అడుగుతుంది. రేయాన్స్ ముఖం చిట్లించాడు. నీ ఉద్దేశం ఏమిటి అని అడుగుతాడు. ఈ కాలేజీలో ప్రతి అమ్మాయి 7 కోర్సులు భోజనంలాగా నిన్ను చూస్తూ ఉన్నారు మరియు వారు చాలా సంవత్సరాలుగా తినలేదు అన్నట్లు అని మాన్వి కళ్ళు చిన్నగా చేస్తూ చెప్తుంది. రేయాన్స్ గందరగోళం ఇప్పుడు సంతృప్తిగా మారింది. ఎందుకో అర్థమైంది. ఓహో, అంటే నా ప్రేమ అసూయ పడుతోంది అవునా అని అడుగుతాడు రేయాన్స్. అవును, నేను అసూయపడ్డాను అని మాన్వి రేయాన్స్ గొంతును సున్నితంగా పట్టుకుని అంటుంది. నేను పూర్తిగా నీవాడిని అని రేయాన్స్ అంటాడు. నువ్వు ఒక్క మాట చెప్పు మాన్వి, నేను ఎవరికి చెందినవాడిని అనేది నీకు చూపిస్తాను. నేను నీకు సమర్పించుకుంటాను జాన్ అని అంటాడు రేయాన్స్. మాన్వి ఆ మాటలకి నవ్వుతుంది. రేయాన్స్ కూడా నవ్వుతాడు. రేయాన్స్ కళ్ళు మాన్వి కళ్ళను వదల్లేదు. నువ్వు నన్ను మిస్ అయ్యావా అని రేయాన్స్ ఆశగా అడుగుతాడు. మాన్వి తల అడ్డంగా ఊపుతుంది. ఇలా చెప్తుంది, రియా మరియు కియా నీకు మెసేజ్ చేయమని నాకు డేర్ ఇచ్చారు. నేను అప్పుడు ఆ డేర్ని పూర్తి చేశాను అని మాన్వి మామూలుగా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ చెప్తుంది. రేయాన్స్ చిన్న పిల్లాడిలా అరుస్తూ మాన్విను నవ్వించాడు. మరియు ఇదిగో నేను నీ మెసేజ్కి ప్రత్యుత్తరం ఇవ్వడానికి వచ్చేశాను అని రేయాన్స్ నాటకీయంగా అంటాడు. కానీ నేను నిన్ను మిస్ అవుతున్నాను అని మాన్వి అంటుంది. ఆ మాటలకి రేయాన్స్ మురిసిపోతాడు తన అందమైన నవ్వుతో. అయితే అది చాలా విలువైనది. నేను ఈ వైపు చూడగలిగాను నా భార్య గురించి అని రేయాన్స్ అంటాడు. సార్, మనకి ఆలస్యం అవుతుంది అని తలుపు బయట నుండి సెక్రటరీ రాహుల్ గొంతు వినిపించింది. రేయాన్స్ ఊపిరి తీసుకుని వస్తున్నాను అని జవాబిచ్చి మళ్ళీ మాన్విని చూస్తాడు. రేయాన్స్ చిరునవ్వు ఇంకా అలాగే ఉంటుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా అని మాన్వి ఆందోళనగా అడుగుతుంది. రేయాన్స్ అవును అని తల ఊపి, నా దగ్గర ఒక ముఖ్యమైన విషయం ఉంది. నేను ఈ రాత్రి ఆలస్యంగా తిరిగి వస్తాను. కాబట్టి నా కోసం వేచి ఉండకు. సమయానికి నిద్రపో అని మెల్లగా కానీ దృఢంగా అంటాడు రేయాన్స్. మాన్వి తల ఊపుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉండు మరియు సురక్షితంగా ఉండు అని అంటుంది. అతన్ని త్వరగా ముద్దు పెట్టుకుంటుంది. తర్వాత రేయాన్స్ ఒడిలోంచి దిగి బట్టలు సరిచేసుకుని తలుపు వైపు నడుస్తుంది. బాయ్ బాయ్ అని మాన్వి అంటుంది. వెళ్ళే ముందు రేయాన్స్ని చివరిసారిగా చూసింది. ఎందుకో తెలియదు కానీ
మాన్వి గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఏదో భయం, అసౌకర్యం మాన్విన్ను కదిలిస్తోంది. ఊగలేకపోతోంది. క్లాస్ గదికి తిరిగి వస్తుండగా విద్యార్థులు ఇంకా గుమిగూడి అతను వెళ్తుండగా చూస్తున్నారు. రేయాన్స్ ఉనికి అక్కడ మొత్తం వాతావరణాన్ని మార్చేసింది. నువ్వు ఎక్కడ ఉన్నావు అని కియా అడుగుతుంది. మాన్వి పక్కన నిలబడిన వేళ నేను వాష్రూమ్కి వెళ్ళాను అని మాన్వి అబద్ధం చెప్తుంది. కియా మాన్వి విచిత్రమైన వ్యక్తీకరణను గమనించకుండా తల ఊపుతుంది. మాన్వి కళ్ళు సహజంగానే రేయాన్స్ వైపు మళ్ళాయి. రేయాన్స్ తన కారులోకి ఎక్కుతాడు. ఇంజిన్ స్టార్ట్ అవుతుంది. రేయాన్స్ ఆ ప్రశాంత ఆధిక్యతతో కూర్చున్నాడు. మాన్వి గుండె మరోసారి ఆగినంత పని చేసింది. నల్లటి కార్లు పొడవైన వరుస కదిలింది. త్వరలో అవి కనిపించకుండా వెళ్ళిపోయాయి. మాన్వి లోపల తుఫానును శాంతపరచడానికి నెమ్మదిగా ఊపిరి పీల్చుకుంటుంది. రేయాన్స్ ఇలా వెళ్ళిపోవడం మాన్వికు అసౌకర్యం కలిగిస్తోంది. కానీ మాన్వి దానిని తోసిపుచ్చుకుంది. ఆ రోజు రాత్రి అందరూ డిన్నర్కి డైనింగ్ టేబుల్ సిద్ధం చేస్తున్నారు. పాప, చాచు ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని చాచి నిరాశగా చూస్తూ అడుగుతోంది. నాకు నిజంగా ఆకలిగా ఉంది అని మాన్వి అసహనాన్ని చూస్తూ అందరూ నవ్వుకుంటారు. అప్పుడు తలుపు తెరుచుకున్న శబ్దం వినిపిస్తుంది. రేయాన్స్ తండ్రి మరియు చాచు లోపలికి నడిచి వస్తారు. మేము ఇంటికి వచ్చాం అని వాళ్ళు అందరి వైపు చూస్తూ అంటారు. వెళ్ళి ఫ్రెష్ అయ్యి డిన్నర్కు రండి అని పాప చెబుతారు. వాళ్ళు తల ఊపి పైకి వెళ్ళడం మొదలు పెడతారు. అప్పుడే రేయాన్స్ తండ్రికి ఫోన్ మోగుతోంది. అతను ఫోన్ ఎత్తుతాడు. హలో, ఏంటి అని రేయాన్స్ తండ్రి అకస్మాత్తుగా ఫోన్లో అరుస్తాడు. అతను మొబైల్ చేతి నుంచి జారి నేలపై పడిపోతుంది. ఏమైంది అని రేయాన్స్ తల్లి ఆయనని ఊపుతూ అడుగుతుంది. ఆమె గొంతు స్పష్టంగా వణుకుతుంది. టీవీ ఆన్ చెయ్యి అని రేయాన్స్ తండ్రి వణుకుతూ నిదానంగా చెప్తాడు. ధర్మ్ త్వరగా టీవీ ఆన్ చేస్తాడు. అందరి కళ్ళు టీవీపై నిలుస్తాయి. వార్తా రిపోర్టర్ గొంతు గదినంతా మారుమోగుతుంది. ఆసియాలో అతి చిన్న ట్రిలియనేర్ మరియు యదువంశీ గ్రూప్ సీఈఓ రేయాన్స్ యదువంశీ మరణించినట్లు సమాచారం అందింది. తెలియని దుండగులు రేయాన్స్ గార్డులతో ప్రయాణిస్తున్న కారుపై దాడి చేశారు. వాహనంపై 60 బుల్లెట్లు గుచ్చుకులు కనిపించాయి. వారు వంతెనను ఢీకొని నదిలో పడిపోవడంతో ఆయన మరణించినట్లు అనుమానిస్తున్నారు. ఆయన శరీరం ఇంకా దొరకలేదు అని టీవీలో వార్తలు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ పార్ట్ కంటిన్యూస్. రేయాన్స్ మరియు మాన్వి అనుకోని పెళ్లి జీవితాన్ని తెలుసుకోవడానికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.